అమ్మో! ఆరు పాపని మిస్సమ్మ నీకు తెలుసా బుజ్జమ్మ అని అడుగుతూ ఉండగా, మనోహరి ఆరు పాప నిజం చెప్పకుండా అడ్డుకుంటుంది. నేను అదే అడుగుతున్నానమ్మో! కానీ తనకి తెలీదంట అని కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ పైకి వచ్చి బుజ్జమ్మని ఇక బయలుదేరదామా బుజ్జమ్మ అని అడుగుతుండగా, ఎక్కడికి అంటుంది బుజ్జమ్మ. అనాథాశ్రమానికి అని అనేస్తాడు రాథోడ్. నేను ఈరోజు ఇక్కడే ఉంటాను కదా అని అంటుండగా, లేదు బుజ్జమ్మ రేపు మార్నింగ్ వద్దువు కానీ పద ఆశ్రమానికి వెళ్దాం అనేస్తాడు రాథోడ్. దాంతో చెంబాతో మనోహరి చిన్నగా, ఏంటి బాగి ఫోన్ చేసి పాపని తీసుకురమ్మన్నట్టు ఇలా తీసుకెళ్తున్నాడు అని అంటూ ఉంటుంది మనోహరి. నాకేం తెలుసు అంటుంది చెంబా. అదేంటి రాథోడ్, పాప ఈరోజు ఇక్కడే ఉంటానంటుంటే నువ్వు తీసుకెళ్తానంటున్నావేంటి? రేపు మార్నింగ్ తీసుకెళ్ళొచ్చు కదా అని మను అంటూ ఉండగా, లేదు మనోహరి మేడం, ఆశ్రమం పిల్లలు ఈ టైంలో బయట ఉండడం కరెక్ట్ కాదు అని అంటూ, పదం బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మని నడిపించుకుంటూ వెళ్తూ తన చేతిలో ఉన్న ఫోటో చూసి షాక్ అవుతాడు రాథోడ్. మిస్సమ్మ ఫోటో. బుజ్జమ్మ, మిస్సమ్మ అని ఏదో అంటూ ఉండగా మనోహరి మధ్యలో దూరి ఇలా అంటుంటుంది. మిస్సమ్మ ఎవరో ఆ పాపకి తెలియదంట రాథోడ్, పిల్లలకి అదే మాట చెప్తుంది అని అంటుండగా, ఓహో అలా కవర్ చేసావా అని రాథోడ్ మనసులో అనుకొని, అవునవును మిస్సమ్మ ఎవరో బుజ్జమ్మకి అస్సలే తెలియదు అని అంటూ ఆ ఫోటో అక్కడే ఇచ్చేసి పాపని తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు రాథోడ్. ఇక అమర్ ఆలోచిస్తూ ఉండగా రాథోడ్ బుజ్జమ్మని తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే ఆపేస్తాడు అమర్. విండో నుండి మనోహరి, చెంబ అంతా గమనిస్తూనే ఉంటారు. ఏంటి రాథోడ్ ఈ టైంలో పాపని తీసుకెళ్తున్నావు అని అంటూ ఉండగా, రాజుగారు ఫోన్ చేశారు సార్, వార్డెన్ పాపని తీసుకురమ్మంటుంది అని అనగానే, అవునా అని అంటూ బుజ్జమ్మ నుదుటన ముద్దు పెట్టుకొని ఇలా అంటుంటాడు అమర్. రేపొస్తావు కదా బుజ్జమ్మ అని అడుగుతూ ఉండగా, నేను రాకపోయినా మీరు తీసుకొస్తారు కదా సార్ అని అనేస్తుంది బుజ్జమ్మ. అవును బుజ్జమ్మ, నిన్ను చూడలేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను అని అమర్ అనగానే, మనోహరి చూసావా చూసావా అంటుండగా, కన్న కూతురు కదా అంటుంది చెంబ. రాథోడ్ కూడా ఆ మాటలు విని, ఎవరో తెలియని పాపపైనే ఇంత ప్రేమ చూపిస్తున్నారు, కన్న కూతురని తెలిస్తే ఇంకా ఎలా ఉంటారో అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇద్దరు బాయ్ చెప్పుకుంటారు. విండోలో నుండి మనోహరి చెంబ వాళ్ళిద్దరినీ గమనిస్తుందని కనిపెట్టిన రాథోడ్ కావాలనే యాక్టింగ్ చేస్తూ, మిస్సమ్మ నీకెవరో తెలియదు కదా అని అడుగుతూ ఉంటాడు రాథోడ్ బుజ్జమ్మని. అవును రాథోడ్, నాకు నిజంగా మిస్సమ్మ ఎవరో తెలియదు అని అనేస్తుంది బుజ్జమ్మ. ఆ మాటలు విన్న మనోహరి, చూసావా చూసావా రాథోడ్కి ఇంకా ఏమీ తెలీదు అంటూ ఉండగా, మరి ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నాడు అని చెంబ అడుగుతూ ఉంటుంది. వాడంతేలే, పద మనం వెళ్దాం టైం అవుతుంది అని అంటూ మనోహరి చెంబ అక్కడి నుండి వెళ్ళిపోగానే, ఇక పాపని కారెక్కించి ఇక వెళ్దామా అని అనేస్తాడు రాథోడ్ బుజ్జమ్మని. వెళ్దాం కానీ మిస్సమ్మ మా అమ్మ అని అడిగేస్తుంది బుజ్జమ్మ. అవునమ్మా, మిస్సమ్మే మీ అమ్మ, మీ అమ్మే మిస్సమ్మ అని అంటూ ఉంటాడు రాథోడ్. మరి మా అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది అని అడిగేస్తుంది పాప. అది అది అంటూ తడబడుతూ, కొన్ని రోజులు మిస్సమ్మ ఇంట్లో పనిచేసింది, అందుకనే ఫోటో ఇక్కడ ఉండిపోయింది అని చెప్పి కవర్ చేస్తాడు రాథోడ్. అవునా అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. కానీ నువ్వు మిస్సమ్మే మా అమ్మ అని ఇక్కడెవరికీ చెప్పకూడదు అని అంటుండగా, నాకు తెలుసు మిస్సమ్మ నాకు ఆ మాట చెప్పింది అని చెప్పేస్తుంది బుజ్జమ్మ. అవునా, గ్రేట్ మేడం, మీరు పాపని ఫస్టే ట్రైన్ చేశారన్నమాట అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాథోడ్. అందుకే అమ్మని కూడా మేడం అని పిలుస్తున్నాను కదా అని బుజ్జమ్మ అనగానే, గుడ్ బుజ్జమ్మ అంటూ ఆశ్రమానికి తీసుకెళ్తాడు రాథోడ్. ఇక పాప బాగి దగ్గరికి రాగానే దగ్గరగా తీసుకొని,
ముఖం నిండా ముద్దులు పెడుతూ ఉంటుంది బాగి. నన్ను చాలా మిస్ అయ్యావా అమ్మా అని అడుగుతుండగా, అవును బుజ్జమ్మ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను రాతోని పంపించేసి వస్తాను అని అనగానే, సరేనమ్మా అంటూ బుజ్జమ్మ వెళ్ళిపోగానే, అక్కడేమైనా ఇబ్బంది పడిందా పాప అని బాగి అడుగుతుండగా, తనింట్లో తనకేంటి మిస్ అమ్మ ఇబ్బంది, చాలా బాగుంది అని అంటూ ఉంటాడు రాథోడ్. అవునా అని బాగి అంటూ ఉండగా, నువ్వు మాత్రమే మిస్ అయ్యావు పాపని అని అనగానే, అవును, తను మా అక్క, చాలా మిస్ అయ్యాను అని అంటూ ఉంటుంది బాగి. కానీ నువ్వు పాప అక్కడే ఉంటే బాగుంటుంది అని అంటూ ఉండగా, మొదలు పెట్టాను రాథోడ్. ఇక ఆ మనోహరి ఆట కట్టించి దాన్ని బయటికి గెంటేసి, నేను ఆ ఇంట్లోకి వచ్చే టైం దగ్గరలోనే ఉంది అని చెప్తుంది బాగి. అవును మిస్సమ్మ, కానీ ఇంకొకటి, మిస్సమ్మ ఫోటో, అదే నీ ఫోటోని పాప ఆ ఇంట్లో చూసింది అనగానే షాక్ అవుతుంది బాగి. అవునా అని అంటుండగా, అవును, నువ్వు కొన్ని రోజులు అక్కడ పని చేసావని కవర్ చేశాను, కానీ మనోహరికి డౌట్ వచ్చినట్టుంది అని అంటూ ఉండగా, తనకి డౌట్ వచ్చినా ఇప్పుడు చేసేదేం లేదు రాథోడ్ అని అనేస్తుంది బాగి. అవును, నిన్న పెళ్ళి చెడగొట్టినప్పుడే దానికి ఆ విషయం అర్థమై ఉంటుంది అని రాథోడ్ కూడా అంటూ ఉంటాడు. సరే రాథోడ్, ఇక వెళ్ళు అనగానే వెళ్ళిపోతాడు రాథోడ్. ఇక బాగి రూమ్లోకి వచ్చేసరికి పాప ఫ్రెష్ అయి హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఫ్రెష్ అయిపోయావా బుజ్జమ్మ అంటూ ఉండగా, ఫ్రెష్ అయిపోయాను అని అంటూ ఉంటుంది పాప. ఏం తింటావు అంటూ ఉండగా, నీ ఇష్టం మిస్ అమ్మా అనేస్తుంది ఆరు పాప. దాంతో షాక్ అవుతుంది బాగి. నువ్వేమని పిలిచావు, మిస్ అమ్మ అని కదా అని అంటూ ఉంటుంది బాగి. అవును, నీ పేరు అదేనంట కదా, ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను చాలా మిస్ అవుతున్నారు, మిస్ అమ్మ అన్న పేరు నీకు బాగుంది, అందుకే నేను అలా పిలిచాను. అవును, నువ్వు అక్కడ కొన్ని రోజులు పని చేసావా అని అడుగుతూ ఉంటుంది ఆ పాప. అవును అని బాగి అనగానే, మరెందుకు మానేశావు, నువ్వు అక్కడ పని చేసుంటే నేను నువ్వు అక్కడే ఉండేవాళ్ళం కదా, అన్నయ్య అక్కయ్యలు సార్తో మనం కలిసి ఉండేవాళ్ళం కదా సంతోషంగా అంటూ ఉండగా కన్నీళ్లు పెట్టుకుంటుంది బాగి. సరే, నువ్వేదో ప్రాబ్లం ఉండి మానేసావని అర్థమైందిలే, నేను అర్థం చేసుకుంటాను అని ఆరు పాప అనగానే నొద్దుటిన ముద్దు పెడుతుంది ప్రేమగా బాగి. మరోవైపు మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది తెల్లవారగానే. ఇక చెంబ అక్కడికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉండగా, చెప్తా నాకు అంటూ కరుణకి కాల్ చేస్తుంది. బాగి ఎక్కడుంది, నీకేమైనా తెలుసా, నువ్వు క్లోజ్ ఫ్రెండ్వు కదా అని కరుణని అడుగుతూ ఉండగా, నాకెక్కడ చెప్తుంది, తను వెళ్ళిపోయినప్పటి నుండి నాతో మాట్లాడలేదు కదా అని అంటుంటుంది కరుణ. వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నాను, తను ఎక్కడైనా ఉంటే నాకు చెప్పు అంటూ ఉండగా, అవును, నీ బాధ్యతలో నేను కూడా పాలు పంచుకుంటాను, తను ఎక్కడైనా కనబడితే చెప్తాను అని ఇద్దరు వెటకారంగానే మాట్లాడుకుంటారు కరుణ మనోహరి. కానీ చెంబ నిజాలు కళ్ళ కట్టినట్టు చెప్తూ ఉంటుంది. లేదు, నీ మీద మనోహరికి బాగీకి డౌట్ వచ్చేసింది, అందుకే పంతులుని నిలదీసింది, నిన్న గుడికి వచ్చింది, పాపని ఇంటికి పంపిస్తుంది, నువ్వు చేసినవన్నీ తనకి తెలుసు అని అంటూ ఉండగా, నేను ఇక నీ మాటలు వినను అని వెళ్ళిపోతుంది మనోహరి. మరోవైపు రాథోడ్ ఆఫీస్కి వెళ్ళడానికి అమర్ దగ్గరికి రాగా ఆలోచిస్తూ ఉంటాడు అమర్. జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు, బుర్కాలో వచ్చిన అమ్మాయితో సహా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సార్, ఈరోజు ఆఫీస్లో అని ఏదో రిపోర్ట్ చేయబోతుండగా, ఆగు రాథోడ్, ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు అని అంటూ ఉండగా, మరి ఎక్కడికి వెళ్తున్నాను సార్, ఏదైనా పనుందా అని రాథోడ్ అడగగానే కోపంగా, నాకు ఎవరిపై కోపం అని అనేస్తాడు అమర్. సార్, అది ఎవరిపై కోపం సార్ అని తడబడుతూ అడుగుతూ ఉంటాడు రాథోడ్. తనపై, నాకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, తనని చూడాలి అనుకోవట్లేదు, తనతో మాట్లాడాలి అనుకోవట్లేదు, తను ఎక్కడుంటే నాకేంటి అని అంటూ ఉంటాడు అమర్. ఇంతలా అంటున్నారంటే మనసులో చూడాలని ఉందన్నమాట అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక బాగి ఎక్కడుందో అమర్ కనిపెట్టేస్తాడా, బాగి అమర్లు ఒకచోటికి చేరనున్నారా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.